సరే గాని నీకేం చేయాలో బాగా గుర్తుంది కదా? మరి సాగర్ నన్ను పెళ్లి చేసుకుంటాడుగా? తప్పకుండా చేసుకుంటాడు. దీనికి ఎలా చెప్పానో అలాగే చెయ్యాలి నువ్వు, సరేనా? అప్పుడు నువ్వైపోతావు ఆ సాగర్కి భార్యవి. వెళ్దామా? లోపలికెళ్ళు. సాగరే చెప్పాడా ఈ చీర కట్టుకోమని? నీకు నా మాట మీద నమ్మకం లేదా? ఉంది కదా, మంచిది, వెళ్ళు. ఇలా చూడు, నేను ఎలా చెప్పానో నువ్వు అలాగే చెయ్యాలి, సరేనా? సరే వెళ్ళు. అన్నట్టు నువ్వు నోరు విప్పకూడదు, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. వెళ్ళు. ఎవరది? ఇప్పుడింత చీకటిలో సాగర్కు అసలేం కనిపించదు. ఉన్నట్టుండి లైట్లారిపోయాయి. గంగా, ఫైనల్లీ నా కోపం తగ్గించడానికి వచ్చావా? నువ్వు వస్తావని నాకు తెలుసు, తప్పకుండా వస్తావని. చివరికి నువ్వు నీ మనసును ఒప్పించేశావు కదూ. కరెంటు పోయిందే. రాగిణికి చీకటంటే చాలా భయం. నేను కూడా వస్తానని తనకి చెప్తూనే ఉన్నాను, కానీ తను అసలు వింటేగా. చాలా మొండిదైపోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.